డీసీపీ గారి ఇంకా ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మా ముషిరాబాద్ టీం మంచి కేసు ఒకటి డిటెక్ట్ చేశారు. దానిలో 5 వెహికల్స్ ఏదైతే మన ముషిరాబాద్ మార్కెట్ ఏరియా పరిధిలో నేరాలు జరిగిన 5 వెహికల్ కేసెస్ ను డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక సహకారంతో ఎలాంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ క్లూస్ లేకుండా శాస్త్ర సాంకేతిక సహకారంతో అంటే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, సిడిఆర్ అనాలిసిస్ కావచ్చు, దీని ద్వారా మా క్రైమ్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నదీమ్ అండ్ చల్పతి రెడ్డి అండ్ మా క్రైమ్ టీమ్ వాళ్ళు ఎస్హెచ్ఓ మా నేతృత్వంలో మంచిగా గట్టిగా పనిచేసి ఒక 2 నేరస్తులను ఫస్ట్ ఒక నేరస్తుని పట్టుకున్న తర్వాత నేరస్తుడు ఖాజా హుస్సేన్ అని ఖాజా అని ఉంటారు గోలక్పూర్లో. అతను ఈ బండ్లు దొంగతనం చేస్తూ అతని తోడుగా యూసుఫ్ పాషా అనే అతని వ్యక్తిని పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి ఈ వెహికల్స్ దొంగతనం చేసిన తర్వాత ఒక వెహికల్ మంచి వెహికల్ దొరికితే ఒకతను యూసుఫ్ పాషా దగ్గర పెట్టుకోమని చెప్పారు. పెట్టుకున్న తర్వాత మిగతా ఒక 3 వెహికల్స్ వారి తెలిసిన వాళ్ళకు అంటే స్క్రాప్ షాపులలో ఇతను స్వతహాగా ఒక స్క్రాప్ షాపు యజమాని మరియు దొంగ. ఇతని గతంలో కూడా ఒక కేసు నమోదైంది దోమలగూడ పోలీస్ స్టేషన్. ఎవరి మీద? ఖాజా పాషా గారి మీద ఒక కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న కట్టర్స్ స్క్రాప్ వెహికల్స్ ను దానితో ఒక కట్టర్తో కోసి దాని ద్వారా స్క్రూస్ అవన్నీ తీసి ఇమీడియట్ గా టైర్లు ఏదైతే సామాగ్రి ఉంటుందో ఏ సామాగ్రిని ఆ సామాగ్రిని ఎవరికి ఈ స్క్రాప్ వాళ్ళ ఎవరైతే ముగ్గురు వాళ్ళని కూడా వాళ్ళు స్క్రాప్ సద్దాం హుసేన్ అనేవాడు, మహమ్మద్ రెహమత్ హుసేన్ అనేవాడు, గులాం దస్తగిరి అనే వారికి అమ్మడం జరిగింది. అమ్మి వారు దీని 3 వెహికల్స్ కు 85,000 రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ 85,000 రూపాయలను మేము దాన్ని సీజ్ చేసి ఏ పోలీస్ స్టేషన్ మోండా మార్కెట్ లో 20,000 రూపాయలు, ఆయన ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక వెహికల్ కు 25,000 రూపాయలు, ఇంకొక వెహికల్ కు 40,000 రూపాయలు వాళ్ళు అమ్మడం జరిగింది. ఆ అమ్మిన మనీని రికవరీ చేసి బాధితులకు కోర్టు ద్వారా వారికి వాళ్ళు కోర్టు ద్వారా తీసుకుంటారు. మిగతా 2 వెహికల్స్ మీకు అక్కడ మీరు 2 వెహికల్స్ మన స్వాధీనంలో ఉన్నాయి. అది కోర్టులో డిపార్ట్ చేస్తాము. 5 నేరస్తులను కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిస్తాం. 5 వెహికల్స్ లో 2 అవి టైర్లు కూడా పెట్టారు. మీకు టైర్లు అవి అక్కడ వాళ్ళ దగ్గర రికవరీ అక్కడ ఏదైతే అక్కడ ఉన్నాయి ఈ బండ్ల టైర్లు ఎట్లా చేస్తారో కూడా మేము వాళ్ళు ఏ విధంగా చేశారనేది దాని ద్వారా చూడడం జరిగింది. ఫిజికల్ గా చూసి ఎట్లా ఇమీడియట్ గా 5 మినిట్స్ లో కూడా 5 to 10 మినిట్స్ లో కూడా మొత్తం బండిని డిస్మెటల్ చేసేసి వాళ్ళు స్క్రాప్ యజమానులకు అమ్ముతున్నారు. అమ్మి ఈజీ మనీని అలవాటు పడ్డారు. ఈజీ మనీ అలవాటు పడి ఈ ఈజీ మనీకి అబెట్మెంట్ చేసే వీళ్ళు కూడా ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్వతహాగా దీనిలో నేరస్తులు భాగస్వాములు అవుతారు. దాని ప్రకారం చట్ట పరిధిలో 5 ఈ చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారము మేము వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 3 రిసీవర్స్ అండి. మొహమ్మద్ సద్దాం హుసేన్ అలియాస్ సద్దాం, మొహమ్మద్ రెహమత్ హుసేన్ అలియాస్ రెహమత్, మొహమ్మద్ గులాం దస్తగీర్ అలియాస్ దస్తగీర్. ఇప్పుడైతే మనకు చెప్పినారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇంకా తదుపరి విచారణ మేము ఇంకా చేస్తాము. ఇంకా దీనిలో లోతుగా కూడా వెళ్తాము. ఇంకేమన్నా దీనికి లింకప్ మేము శాస్త్ర సాంకేతిక సహకారం తీసుకొని ఇంకా వీరికి ఎవరెవరికి ఇంకా ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా మేము తీసి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతాం. మన 5లో మన మోండా మార్కెట్ ఒకటి మన 4 మన పోలీస్ స్టేషన్ ముషిరాబాద్ పరిధి 4 వాళ్ళు లోకలే. వీళ్ళు దే ఆర్ ఆల్సో లోకల్. ఇంతకు ముందు కూడా అయితే ఇంట్లో ఒకతను ఒక దొమలగూడ పిఎస్ లో దొంగతనం కేసులో ఈ సంవత్సరం 24లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దొమలగూడ పిఎస్. వీళ్ళు
ఇతను కాజా హుసేన్ అనే వారికి షాప్ కమ్ ఇది చేస్తుంటాడు. హుసేన్ అనే యూసఫ్ పాషా అనే సహకారం తీసుకుంటారు. అసిస్టెంట్ గా పెట్టుకొని ఇట్లా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే వీళ్ళు స్క్రాప్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది.